అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు ఈ వీడియో మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చింది అంటే, మీకు దొరికింది అంటే, విశ్వం ఎక్కడ మీ కాలం మీకోసం వేచి ఉంది. ఇది మిమ్మల్ని ఒక కొత్త యాత్రకు పిలుస్తుంది. ఈ వీడియో సామాన్యమైనదైతే కాదు మిత్రమా, మరియు మీరు కూడా సామాన్యమైన ఆత్మ కాదు. అందుకే ఈ వీడియో ఈరోజు మీ ముందుకు వచ్చింది. సరిగ్గా సరైన సమయంలో మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఎందుకంటే మీ ఆత్మ అలసిపోయింది కదా. మీ ప్రతిరోజు నవ్వడానికి ప్రయత్నిస్తారు, ఏదైనా కొత్తది సాధించడానికి ప్రయత్నిస్తారు, కానీ రాత్రి సమయంలో శూన్యత మళ్ళీ తిరిగి వస్తుంది. ఎవరు అర్థం చేసుకోలేరు, కానీ విశ్వం మాత్రం అర్థం చేసుకుంటుంది. దానికి అన్నీ తెలుసు. మీ సంఘర్షణలు, మీ నిశ్శబ్దం, మీ ఆశలు భంగమైన క్షణాలు, మరియు ఎవరికీ చెప్పకుండా మీరు చేసిన ఆ ప్రార్థనలు. అందుకే ఈ వీడియో మీ దగ్గరకు వచ్చింది, ఎందుకంటే యూనివర్స్ మీకు సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది. మరియు ఈ వీడియో ఒక సంకేతమే. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసి, అవును కదా, ఇక్కడ నుండి మా కథ మారిపోయింది, ఇదే ఆ క్షణం, ఇప్పుడైతే విశ్వం నా పేరుని పిలిచిందో అప్పుడు ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అని మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆగిపోకండి. ఇక ముందు చెప్పబోయే విషయం ఒక సందేశం. మీరు ఇప్పటికీ వినడం కొనసాగిస్తున్నారు అంటే విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది అని అర్థం. మీకు బహుశా ఇది అనిపించకపోవచ్చు, కానీ మీ ఆత్మకు తెలుసు ఈ క్షణమే ముందుగా నిర్ణయించబడిందని. ఈ వీడియోతో మీ సమాగమంతా ఈ సమయంలో ఇదంతా నక్షత్రాలతో రాయబడింది. కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒకటి అకస్మాత్తుగా వస్తూ ఉంటుంది, కానీ అకస్మాత్తుగా జరగదు, అది నియతి. దీని మీద మీరు చూసినప్పుడు బహుశా మీ కళ్ళు చెమ్మగెలవచ్చు, లేదా శాంతి అనుభవం పొందవచ్చు, ఎందుకంటే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తిస్తుంది. కాబట్టి మీరు మీ సంఘర్షణల ఒక మలుపు వద్ద ఉన్నారు, అక్కడి నుండి విజయం ప్రారంభమవుతుంది. అవును మిత్రమా, మీరు చాలా ఒంటరితనం నుండి గడిచారు. మీ మాటలు వినబడటం లేదు, మీ భావనలు నిర్లక్ష్యం చేయబడ్డాయి, కానీ ప్రతి బాధ మిమ్మల్ని ఒక అద్భుతం కోసం సిద్ధం చేసింది. అది ఇప్పుడు కొన్ని నెలల దూరంలోనే ఉంది. మీ సమయం మారబోతుంది. ఇప్పుడు మీ పాత భయాలను, సందేహాలను, పాత గాయాలను వదిలేయండి. విశ్వం మీకు మిమ్మల్ని ఖాళీ చేతులతో వదిలేయడం అనుకోలేదు, కానీ మీరు మిమ్మల్ని అడ్డుకుంటున్న వాటిని వదిలేస్తేనే అది మీ చేతికి అందుతుంది. ప్రతిసారి మీరు ఓటమిని అంగీకరించాలని ఆలోచించినప్పుడు బహుశా ఇది నా విధి, లేదా ఇది నాకు ఇలా జరుగుతుందేమో అని అనుకుంటారు, కానీ విశ్వం మీకోసం ఒక బహుమానం రూపొందిస్తుంది. త్వరలో మీరు ఎప్పుడు అడగని వాటిని గురించి పొందబోతున్నారు, ఎందుకంటే మీరు కేవలం ఓర్పుగా ఉన్నారు, అడగలేదు. మరి విశ్వం అలాంటి హృదయాలను ఖాళీగా తిరిగి పంపడం జరగదు. జీవితంలో తదుపరి అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ తరుణంలో పాత గాయాలను, పాత పుస్తకాలని ఇక మూసివేయండి. మిమ్మల్ని విరిచిన క్షణాలు క్షమించండి, విరిచిన వ్యక్తుల్ని క్షమించండి. మిమ్మల్ని కొన్ని అవకాశాలు వదిలేశాయి కదా, అలాంటి వాటిని వదిలేయండి. కానీ ఇప్పుడు విశ్వం కొత్తగా మీకు సంబంధాలతో మరియు కొత్త ప్రారంభాలతో మీ వద్దకు వస్తుంది. ఈ వీడియో ఒక కొత్త ప్రపంచం మొదటి తలుపు. అక్కడ మీరు ఓటమిని అంగీకరించరు, బదులుగా మీలో కాంతిని గుర్తిస్తారు. ఈ సందేశం కేవలం మీకోసం రూపొందించబడింది. ఒకవేళ మీ కళ్ళు చెమ్మగిల్లొచ్చు, లేదా మీ హృదయం వేగంగా కొట్టుకుంటుంది అనిపిస్తే, ఇప్పుడు మీరు మీ శక్తితో అనుసంధానమైనట్టు అని తెలుసుకోండి. అది మీ జీవితంలో అద్భుతాలను తీసుకొస్తుంది. ఈరోజు మీతో ఒక వాగ్దానం చేసుకోండి. మీరు అర్హులైన జీవితాన్ని స్వీకరిస్తారు. మీరు మిమ్మల్ని అడ్డుకోవడం మానేస్తారు. విశ్వం మీ ముందు తీసుకొచ్చే ప్రతి అవకాశాన్ని స్వీకరిస్తారు, ఎందుకంటే యూనివర్స్ పిలిచినప్పుడు ఆలస్యం కావచ్చు, కానీ చీకటి ఎప్పటికీ ఉండదు. రాబోయే రోజుల్లో మీరు ఇంతకుముందు ఎన్నడూ చూడని అద్భుతమైన సంయోగాలను చూస్తారు. ఇది కేవలం ఒక వ్యక్తులు చేసే పని కాదు, ఇది విశ్వం చేసే రూపకల్పన. మీరు ఒక పెద్ద మార్పు అంచున నిల్చున్నారు. విజయం దూరంలో లేదు, అది మీరు చాలా కాలం ముందు కోల్పోయిన నమ్మకం దగ్గరుంది. ఇప్పుడు విశ్వం మిమ్మల్ని కనుగొన్న తర్వాత మీరు మిమ్మల్ని మళ్ళీ కోల్పోనివ్వకండి. మీలోని ఆ గొంతుని వినండి. అది ఇలా చెబుతుంది, సిద్ధంగా ఉండు, ఎందుకంటే నీకంటే దీనికి అర్హులు ఎవరూ లేరు అని. మీరు మీ దృష్టి తప్పించుకుంటున్నారు, కానీ మీరు మిమ్మల్ని నిరంతరం చూస్తూ ఉంది విశ్వం. మీరు అనుకుంటున్నదంతా ముగిసిపోయింది, కానీ ఇక మీ సమయం. ఒక దైవీక శక్తి మీకోసం ఏదో కొత్తగా సృష్టిస్తుంది. మీరు దాదాపు వదిలేసిన ఆ కలలు, అసంపూర్ణతి అనిపించిన ఆ ప్రార్థనలు ఇప్పుడు మిమ్మల్ని ఒక కొత్త యుగం వైపు లాగుతున్నాయి.
అది ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. విజయం అనేది సంయోగం కాదు, అది ఒక రూపకల్పన అని తెలుసుకోండి. అది ఇప్పుడు ఒక ప్రారంభం కాబోతుంది. విజయం అనేది సంయోగం కాదు, అది లోపల నుండి రూపొందుతుంది. ఆ బాధలో, ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో అక్కడ ఎవ్వరూ లేరు, మీరు, విశ్వం తప్ప. ఈ యాత్రను నిశ్శబ్దంగా చేయకుండా, ఫిర్యాదు చేయకుండా సాగించారు అంటే చీకట్లో కూడా కాంతిని పట్టుకున్నారు అని అర్థం. అందుకే ఆ అదృశ్య శక్తి మీకు మలుపు సహాయం చేయకున్నట్లు అనిపిస్తుంది. మీ అవసరాన్ని మీరు బయట పెట్టకముందే ఎవరో అర్థం చేసుకుంటారు కదా. ప్రతి సవాలు ఒక సన్నాహం, ఆశీర్వాదం మిమ్మల్ని చిన్నగా భావించింది. వారు మిమ్మల్ని తక్కువ అంచనా వేయకుండా ఇప్పుడు మీ పక్షాన విశ్వం నిల్చుంది, అది గ్రహిస్తారు. మీ చుట్టూ ఒక శక్తి ఉంది, కానీ విశ్వం ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. మీరు మీ ఉద్దేశం కోసం జన్మించారు. ఇప్పుడు లేచి ఇంతకు ముందుగా కళలోనే మండుతున్న ఆ కళలను వాస్తవంగా మార్చుకోండి. మీరు మీ క్షణం అనిపించవచ్చు ఇది సత్యమా లేదా కళ అని, కానీ ఇది మీరు వింటున్నది నిజమే. ప్రతిసారి మీరు నిజంగా నా కోసమని ఆలోచించినప్పుడు జవాబు రాబోతుంది, అవును, ఈ క్షణం కేవలం నీ కోసం. ఈ వీడియో ఒక శక్తి ద్వారా ఈ విశ్వం నీకు పంపిస్తుంది. ఇదే ఆ క్షణం. ఇప్పుడైతే మీ జీవితం ఒక కొత్త అధ్యాయంగా ప్రారంభమవుతుంది. అక్కడ మీరు కేవలం బతకడమే కాదు, పూర్తిగా వికసిస్తారు. అలసిపోయినప్పుడల్లా ఈ క్షణాన్ని గుర్తుంచుకోండి. యూనివర్స్ స్వయంగా వచ్చి మీకు ఈ సందేశాన్ని ఇచ్చింది. లోపల నుండి రాదు, ఇది బయట నుండి రాదు, లోపల నుండి వస్తుంది. మరియు ఇప్పుడు అది మీలో నుండి మిమ్మల్ని పిలుస్తుంది. మీ జీవితంలో అత్యంత అందమైన దశను జీవించడానికి సిద్ధపడండి. ఈ వీడియో ముగిసిపోతున్న సమయానికి దీన్ని మీ హృదయంలో నిలుపుకోండి. మీ సమయం వచ్చింది. ప్రతి కన్నీరు, ప్రతి కష్టం ఇప్పుడు ఫలించబోతుంది. మిత్రమా, మీరు కోల్పోయినవి మీకు తిరిగి లభిస్తాయి. అంతేకాదు, ఎప్పుడూ అడగని నాకంటే ఎక్కువ కూడా నీకు లభిస్తాయి. ఈ సందేశం మీకు జరిగినట్లుగా ఊహించుకోండి. ఇది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి ఇంకా మీ జీవితాన్ని మార్చివేస్తుంది అని సిద్ధంగా ఉండండి. ఎందుకంటే విజయం ఇప్పుడు మీ తలుపు తడుతుంది. ఇది విశ్వం యొక్క దైవీక స్వరూపం. మీ అబా అంటే మీ శక్తి క్షేత్రం, పవిత్రమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటిది. అందుకే ఈ సందేశం ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఇది కేవలం సంయోగం కాదు, ఇది మీ శక్తి దీన్ని మీ వైపు ఆకర్షించింది. విశ్వం మీకు చెప్పాలనుకుంటుంది, మీ ఆత్మకాంతితో నిండి ఉంది. మీలో ఒక శక్తి ఉంది, అది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. కానీ మీరు ఈ శక్తిని గుర్తిస్తున్నారా? మీ ఉనికి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మారుస్తుంది అని మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలియలేకపోతే ఈ వీడియో మీకు ఆ సత్యాన్ని తెలియపరుస్తుంది. ఇది ఇప్పటి వరకు మీరు అడిగిందే, మీరు దాచబడిందే. మీ అబా అంటే మీ శక్తి క్షేత్రం మీ ఆలోచనల, భావాలు మరియు కర్మలతో రూపొందుతుంది. మీ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, మీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు, మీ హృదయం ప్రేమ మరియు కరుణతో నిండి ఉన్నప్పుడు మీ ఆబా ఇంకా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది కేవలం ఆధ్యాత్మికం, ఇది వాస్తవం. విశ్వం మీకు చెప్పాలనుకుంటుంది, మీరు ఈ ప్రపంచంలో ఏదైనా కోరుకుంటే అది సంతోషం కానీ, సమృద్ధి కానీ, ప్రేమ కానీ, విజయం కానీ, ముందుగా మీ అబను శుద్ధి చేయండి. ఎలా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇక్కడ కొన్ని సరళమైన టిప్స్ కూడా ఉంటాయండి. స్వచ్ఛమైన మరియు సానుకూలమైన ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు మీ అబను మసకబారుస్తుంది. ప్రతికూలత వచ్చినప్పుడల్లా దాన్ని వెంటనే సానుకూలతగా మార్చుకోండి. ధ్యానం మరియు ఆత్మచింతన. ఈరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీలో శాంతి మరియు సమతుల్యతను నింపుతుంది. ఇంకా మీ అభరిత శక్తివంతంగా ఉంటుంది. ప్రకృతి సన్నిహితంగా ఉండండి. చెట్లు, మొక్కలు, నదులు మరియు సూర్యకాంతి మధ్య సమయం గడపటం వల్ల మీ అబ శుద్ధమవుతుంది. మీకు మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. మీరు తినే ఆహారం మీ అపపై గాఢమైన ప్రభావం చూపుతుంది. తాజా ప్రకృతి సిద్ధమైన సాత్విక ఆహారాన్ని ఎంచుకోండి. తద్వారా మీ శక్తి సానుకూలంగా ఉంటుంది. కృతజ్ఞతలు వ్యక్తం చేయండి. ప్రతిరోజు మీ దగ్గర ఉన్న వాటి కోసం కృతజ్ఞత వ్యక్తం చేయండి. కృతజ్ఞత మీ అభ యొక్క ప్రకాశాన్ని పెంచుతుంది మరియు ఈ ప్రకాశం అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. ప్రేమ మరియు కరుణ. మీకు అన్ని నిస్వార్థంగా ఇతరులు సహాయం చేసినప్పుడు మీ అభ స్వర్ణం అవుతుంది. మీ అబను శుద్ధి చేయటానికి మీ యొక్క జీవితం యోగం మరియు ప్రాణాయామం చేయండి. ఈ ఉపాయాలు అన్నీ కూడా మీ జీవితాన్ని పవిత్రంగా మార్చడానికి ఉపయోగపడతాయి. మీరు ఆలోచిస్తూ ఉంటారు, అబా నిజంగా అంత ముఖ్యమైనదా అని.
అవును, మీ శక్తి మీ జీవితంలో ఏంటి వస్తుంది మరియు ఏమిటి రాదు అనేది నిర్ణయించబడుతుంది. సానుకూలతమైన, శక్తివంతమైన, ప్రకాశవంతమైన కళలన్నిటినీ ఆకర్షిస్తుంది. కానీ బలహీనమైన అడ్డంకులను తెంచేస్తుంది. విశ్వం ఈ సందేశం ద్వారా మీకు గుర్తు చేసుకోవాలనుకుంటుంది, మీకు ఎంత దైవీకంగా, మీరు కేవలం సామాన్యమైన వ్యక్తి కాదు. విశ్వం యొక్క అపార శక్తి నిక్షిప్తమై మీరు ఆ శక్తిని ఎలా ఉపయోగిస్తారు అనే దాని మీద మీ యొక్క జీవితం, మీ యొక్క అద్భుతాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒక సంకల్పం చేయండి, మీ అభను స్వచ్ఛంగా మరియు శక్తివంతంగా చేస్తారు. మీ ఆలోచనలను, కర్మలను మరియు భావాలను సానుకూలతతో అనుసంధానం చేయండి. విశ్వం మీతో ఉంది మరియు మీ స్వచ్ఛంగా ఉన్నప్పుడు అది మీకు నిజంగా అవసరమైనన్ని ఇస్తుంది. ఈ సందేశం కేవలం వినడానికి కాదు మిత్రమా, దీన్ని అనుభవించడానికి, మీ జీవితంలో అమలు చేయడానికి. మీరు యొక్క శక్తిని గుర్తించినప్పుడు ప్రతి కష్టం అంత సులభం అవుతుందో మీరే చూస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి. ఇంకా మీరు మీ జీవితాన్ని కొత్త శక్తిని అనుభవిస్తారు. మీ యొక్క శుద్ధత మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ప్రభావితమవుతారు. మీ సానుకూలంగా ఉన్నప్పుడు ప్రజలు మీ వైపు ఆకర్షింపబడతారు. వారు మీ ఉనికిని, ఆనందాన్ని అనుభవిస్తారు మరియు మీరు ఎక్కువగా గౌరవింపబడతారు కూడా. ఒక అయస్కాంతం ఎలా పనిచేస్తుంది? ఇనుము అయస్కాంతం అలా. స్వచ్ఛమైన మరియు శక్తివంతమైన అనేది సంతోషాన్ని, ఇంకా విజయాన్ని ఆకర్షిస్తాయి. అంటే ప్రతికూలత సంఘర్షణలు మరియు నిరాశను తెలుస్తుంది. కాబట్టి మీ ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకోండి. మీ శరీరం, మనసు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ఆత్మగౌరవంతో ఉంటుంది. మీరు మిమ్మల్ని ప్రేమించినప్పుడు, మీ విలువలను గుర్తించినప్పుడు మీ బలంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ప్రతిరోజు మీరు గుర్తు చేసుకోండి, మీరు ఎంత విలువైన వారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మరియు ఈ యొక్క ప్రేమించబడటం ద్వారా మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తుంది. విశ్వం ఎప్పుడు మీతో ఉంటుంది మరియు ఈ సందేశం దానికి నిదర్శనం. ఇప్పుడు సమయం వచ్చింది, మీరు ఈ దైవిక శక్తిని స్వీకరించి మీ అంతటా శక్తితో నింపాలి. తద్వారా ఈ యూనివర్స్ స్వయంగా మీ వైపు ఆకర్షింపబడుతుంది. మీ యొక్క శుద్ధత మరియు శక్తి మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన మరియు బలమైన సానుకూలత శక్తిని ఆకర్షిస్తుంది, సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. కానీ బలహీనంగా లేదా ప్రతికూలత సవాలును తెస్తుంది. మీ ఎలా అనుభవించాలి? ప్రతి ఒక్కరూ దాన్ని చూడలేరు, కానీ ఆత్మ నిరీక్షణ ద్వారా దాని స్థితిని అంచనా వేయగలరు. మీ ఆలోచన భావాలను మీ శరీర సంచలమైన దృష్టి పెట్టండి. మీరు తరచుగా అలసటగా, విచారంగా లేదా చిరాకుగా అనుభవిస్తున్నట్లయితే అది మీకు ప్రతికూల శక్తి ద్వారా ప్రభావితమై సంకేతంగా ఉండవచ్చు. నియమిత ధ్యానం మరియు ప్రాణాయామం మీ అంతరంగిక శక్తి అనుభవించడంలో మరియు మీ యొక్క స్థితి తెలుసుకోవడంలో సహాయపడతాయి. సాధ్యమైతే ఒక అనుభవజ్ఞుడైన యోగి లేదా శక్తి సలహా తీసుకోండి. వారు మీ పరిశీలించగలరు, మీ బాహ్య ప్రతికూలత శక్తిని కూడా ప్రభావితం చేస్తారు. కాబట్టి దాన్ని సురక్షితంగా ఉంచుకోండి, అది చాలా అవసరం మిత్రమా. ఎప్పుడు సానుకూల ఆలోచనలు చేయండి, ధ్యానం చేయండి మరియు ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. యూనివర్స్ ఎప్పుడూ మీతో ఉంటుంది, విశ్వం ఎప్పుడూ మీతో ఉంటుంది మరియు ఈ సందేశాలను విశ్వం మీకు నిదర్శనంగా పంపిస్తూ ఉంటుంది. ఈ దైవిక శక్తి స్వీకరించి మీ అంతటా శక్తితో నింపాలి. తద్వారా విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఈ వీడియో సామాన్యమైనది కాదు, ఇది మీకోసం ఒక దైవిక సంకేతం. దీన్ని చివరి వరకు తప్పగా చూసినట్లయితే విశ్వం మీకు ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. మీ యొక్క జీవితం మారిపోబోతుంది, మీకు అంతా మంచిగా జరగబోతుంది. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది, అకస్మాత్తుగా అవకాశాలు కలుగుతాయి, మీకు సంతోషం పుష్కలంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా సంకేతమే. ఈరోజు ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నట్లయితే మిమ్మల్ని విశ్వం ఎంచుకుంది అని అర్థం. విశ్వం మీకు ఈ సంకేతం స్వయంగా పంపింది అని అర్థం. ఖచ్చితంగా మీరు దీన్ని కోల్పోకుండా విన్నారు అంటే
విశ్వం మిమ్మల్ని ఎంచుకొని మీకు అన్నీ ఇవ్వబోతుంది అని సంకేతం. ఇక ఎందుకు, ఈ యొక్క విశ్వానికి కృతజ్ఞతాభావంతో ఉండండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా. ఈ డబ్బు, ఈ సంపద, ఆనందం, అవకాశాలు, సంతోషం, ఆరోగ్యం అన్నీ ఇచ్చినందుకు చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు విశ్వమా. ఈ ఇల్లు, ఈ ఆహారం, ఈ కారు, బంగ్లా, డబ్బు అన్నీ కూడా నాకు సమకూర్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.